ఆ దరిద్రం ఎక్కడుంది? వంటగదిలో ఉంది. దాని గురించి ఏం ఆలోచించావు? వసే పాప, నువ్వు బయటికెళ్ళి ఆడుకోవే. ఏ రహస్యాలు మాట్లాడుకోవాలా? ఏయ్ నోరు మూయవే, పో ముందు. ఏంటో వీళ్ళు మంచోళ్ళో చెడ్డోళ్ళో నాకే తెలియట్లేదు. ఏయ్ పోతావా లేదా? పోతానులే. కస్తూరి మనకి గుదుబండ, ఒట్టిపోయిన పశువు కాబట్టి దాన్ని ఎలా అయినా సరే వదిలించుకోవాలి. అప్పుడు దాన్ని మెడపెట్టి బయటికి గెంటవే. గ్రామాధికారి వరకు వెళ్తే మనిద్దరికి కొరత వేస్తారు. అమ్మో అది నిజమే, మరేం చేద్దామే? మనమే గుట్టు చప్పుడు కాకుండా దాని ఊపిరి ఆపేద్దాం. ఏ రోగమో వచ్చి పుట్టుక్కుమందని అందర్నీ నమ్మిద్దాం. ఆ తరువాత మరో ధనవంతుడు కూతురికి మన ప్రతాపుడినిచ్చి కట్టబెడదాం. అవునవును, కస్తూరిని తెలివిగా వంచన చేసి అంతం చెయ్యాలి. వంచన చేసి. అందుకు నేను సిద్ధంగానే ఉన్నాను. ఇదిగో విషం కలిపిన పాలు. ఇవ్వమంటావా? ఇవే ఇవ్వు. కస్తూరి, అమ్మా కస్తూరి, వస్తున్నా. ఏమిటొద్దునా? రాత్రంతా ఉపవాసం ఉండి నీరసంగా ఉన్నావు కదమ్మా, ఈ పాలు తాగమ్మా. అత్తయ్యా, ఏంటిది? ఎందుకు ఇలా తడబడుతున్నారు వీళ్ళు? ఏం జరుగుంటుంది? అమ్మో అమ్మా, ఏంటి ఇది? ఏంటి అమ్మా? ఆవాహన 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 ఆవాహన. రా రావే, రా రా. ఆవాహన. అబ్బా అబ్బా, అరే భలే తాగిపించాడు రా ప్రతాపుడు. పొరుగురు నుంచి వచ్చిన పిల్లలను చూసా పొరిలు. అబ్బా భలేగున్నారు రా. పొరుగురు నుంచి వచ్చారు కదరా అమ్మాయిలు, మనల్ని అక్కడేదో ఆకారం నడుస్తుందిరా. ఏదైనా ఎవరేమో. ఆ అమ్మాయి అలాంటిది కాదురా. ఇదిగో బావా, ఆ అమ్మాయి నిద్రలో నడిచెళ్తుందేమో. పదండి చూద్దాం. పదండి మెల్లగా పదండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఓం హ్రీం. ఆవాహన 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 ఆవాహన. కూర్చో. ఈ రుద్రయ్య గాడు ఈ ముసలి సవాసం పట్టి ఏవో క్షుద్రం చేస్తున్నాడు. అక్కడ ఏం జరుగుతోందిరా? ఆ పిల్లని ఏ దుష్టశక్తికో బలిచ్చి ఏవో శక్తులు వశం చేసుకోవడానికి చూస్తున్నారు. ఎలాగైనా కాపాడాలి. కోమల్ని కాపాడాలి. కోమలి లే. ఏంటిదంతా? నీకేం భయం లేదు. ఒరేయ్, ఓం ఫట్. ఓం ఫట్.
మీరు నన్ను ఏమీ చేయలేరు. పదకోమలి. నా మంత్రాలు తంత్రాలు వీడి మీద కూడా పని చేయలేదా? ఏం జరిగి ఉంటుందబ్బా? అమావాస్య గడియలు దగ్గర పడుతున్నాయి. కాపాలిక ఆదేశం ప్రకారం వీడు లోక కంటకుడు కావాలి. ఆ బలులు సక్రమంగా జరగాలి. అది అమావాస్యలోగా, లేదంటే మొత్తం వృధా అవుతుంది. ఏం చెయ్యాలి? ఏదో ప్రయత్నం జరగాలి. అప్పుడే అమ్మవారిని నిలువరించగలం. చెప్పు గురువా, ఏం చెయ్యాలి? అమ్మవారి ఆలయంలో ఉన్న శ్రీచక్రాన్ని సాధించి తేవాలి. తెచ్చేస్తా, తీసుకొచ్చేస్తా. అదంత సులభం కాదు. దాన్ని తాకగలిగేవారు సిద్ధేంద్రుడు, పూజారి, అతని భార్య, కుమారుడే. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? నీవు ఆ పసివాణ్ణి మాయ చేసి ఆ యంత్రాన్ని తీసుకురా. తీసుకొచ్చేస్తా. ఆజ్ఞా గురువా, ఆజ్ఞా గురువా, తీసుకొచ్చేస్తా. విజయం, ఘన విజయం. శ్రీచక్రం మన వశమైంది. బళిరా రుద్ర, బళి. మొత్తానికి సాధించావురా. ఇప్పుడు మనం చెయ్యవలసిన కార్యక్రమం అమ్మవారి గుడి చుట్టూ కట్టు వేయాలి. అప్పుడు నిర్విఘ్నంగా నీవు 3 బలులు చేయవచ్చు. క్షుద్ర శక్తులు నీ వశం చేసుకోవచ్చు. అప్పుడు ముల్లోకాలు గడగడగడలాడించొచ్చు.